మావోయిస్టు పార్టీలో శిఖర సమానులైన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. తమ బలగంతో సహా ముఖ్యమంత్రుల ఎదుట సరెండర్ అయ్యారు. ఆయుధం వదిలి రాజ్యాంగ ప్రతిని చేతబట్టారు. తుపాకీ వదిలి ప్రజాస్వామ్యం ప్రతినబూనారు. 2 రోజుల్లో దాదాపు 300 మందికి పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. భారతదేశ సాయుధ పోరాట చరిత్రలో ఇదో మైలురాయి. అర్ధ శతాబ్దపు నక్సల్బరీ పోరాట చరిత్రలో కీలకమైన కుదుపు. మావోయిస్టు పార్టీ ప్రయాణం ముగిసినట్టేనా, నక్సలిజం ఇక చరిత్రేనా అనే చర్చలు అప్పుడే ప్రారంభమయ్యాయి. మావోయిస్టు పార్టీలో ఇంతటి చీలికకు కారణాలు ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో ఎంతమంది లొంగిపోతారు, ఎంతమంది సాయుధ బాటలో నిలుస్తారు అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. లొంగిపోయిన నక్సలైట్లు ఏం చేయబోతున్నారు? ఈ లొంగుబాటు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అనుమానాలున్నాయి. ఈ విషయాలపైనే ఈరోజు స్పెషల్ రిపోర్ట్ అడవి వదిలిన ఆయుధం. మావోయిస్టు పార్టీ మూల స్తంభాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. సైద్ధాంతిక భావజాలం ఇప్పుడు చారిత్రక తప్పిదంగా రూపుమార్చుకుంటోంది. తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం సాధ్యం అనే నినాదం రంగువాలిపోతోంది. అర్ధ శతాబ్దపు భారతదేశ వామపక్ష సాయుధ పోరాటం ఇప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటోంది. దీనికి సిద్ధాంత లోపమే కారణం అని కొందరంటుంటే, బూర్జువా విధానాలు మావోలను వదల్లేదనే వదంతులు వినిపిస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత ఘర్షణ ఉంది. ముఖ్యంగా ఆయుధం వదలాలనే వర్గం ఇప్పటికే మూటాముల్లే సర్దుకుని అడవిని వీడుతున్నారు. దాదాపు 300 మంది మావోలు అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ సర్కార్ల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ సర్వోన్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న ఉన్నారు. వీరిద్దరూ దాదాపు 4 దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక రూపకల్పన, సాహిత్య రచనా విభాగంలో ఎంతో పనిచేశారు. మావోయిస్టు పార్టీ పాలిట్ బ్యూరో ఆమోదించిన ఎన్నో సైద్ధాంతిక పత్రాలకు రూపకల్పన చేసింది కూడా మల్లోజుల వేణుగోపాల్ రావే. సాధన పేరుతో ఎన్నో పుస్తకాలు రాసిన చరిత్ర మల్లోజుల వేణుగోపాల్ది. మావోయిస్టు పార్టీ మేధావి వర్గంలో ఎలాంటి శషభిషలు లేకుండా అత్యున్నతుడు అనే పేరు తెచ్చుకుంది కూడా మల్లోజుల వేణుగోపాలే. సల్వాజుడుం వల్లే మావోయిస్టు పార్టీ బలోపేతమైంది అంటూ థ్యాంక్స్ టు సల్వాజుడుం పేరుతో మల్లోజుల వేణుగోపాల్ పుస్తకం రాశారు. ఒక దశలో గణపతి తరువాత ఉద్యమ బాధ్యతలు మల్లోజుల వేణుగోపాల్కు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఆసన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో ఆరితేరిన యుద్ధ వీరుడు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్ కింద క్లెమోర్ మైన్లు పెట్టింది కూడా ఆసన్నే. దండకారణ్యంలో ఎన్నో అంబుష్లకు నేతృత్వం వహించిన ఆసన్న మావోయిస్టు పార్టీలోనే నంబర్ 1 ఆర్మీ కమాండర్గా ఎదిగాడు. మావోయిస్టు పార్టీ అబూజ్మడ్లో నిర్వహించిన చాలా అంబుష్లకు నేతృత్వం వహించింది కూడా ఆసన్ననే. 2013లో ఛత్తీస్గఢ్లోని జీరం ఘాటీ దాడిలో మహేంద్ర కర్మతో పాటు 10 మందిని హత్య చేసిన ఘటనలోనూ ఆసన్న ప్లానింగ్ ఉందని చెప్తారు. ఇక 2011లో మావోయిస్టు పార్టీ సుక్మా జిల్లాలో 75 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను చంపేసిన సంఘటన ప్లానింగ్ కూడా ఆసన్నదే అని చెప్తారు. అందుకే మావోయిస్టు పార్టీలో సైద్ధాంతికంగా అత్యంత బలమైన మల్లోజుల, యుద్ధ విద్యలో ఆరితేరిన గెరిల్లా ఆసన్నలు ఆయుధాలు వదిలేయడం ఇప్పుడు ఓ సంచలనం. మావోయిస్టు పార్టీకి చెందిన సాయుధ క్యాడర్ వందల సంఖ్యలో ఆయుధాలతో లొంగిపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీని విభేదించి బయటకు వచ్చిన మల్లోజుల, ఆసన్నలది ద్రోహం అని కొందరు మావోయిస్టు సానుభూతి పరులు చెప్తున్నారు. పార్టీకి ద్రోహం చేసి వీరంతా బయటకు వచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది ఇప్పటికైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడం మంచి పరిణామం అంటూ వీరికి మద్దతిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడమే పోరాటంగా మారినప్పుడు లొంగిపోవడంలో తప్పులేదని చెబుతున్నారు. తెలుగు ప్రజల్లో మావోయిస్టుల సరెండర్పై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇక చాలా కాలం నుంచి మావోయిస్టులను అరాచక శక్తులు అని తిట్టిపోసే ఛత్తీస్గఢ్ మీడియా మాత్రం లొంగిపోయిన మావోలను హీరోలుగా కీర్తిస్తోంది. మొత్తానికి మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా ఉన్నట్టుగానే బయట కూడా లొంగుబాటుపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. దాదాపు 2 నెలలుగా మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ లొంగుబాటుకు కారణాలు అర్థమవుతాయి. గత నెలలో మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలి బయటకు వచ్చే విషయంపైన పెద్ద ఎత్తున లేఖల పర్వం కొనసాగింది.
ముఖ్యంగా అభయ్ పేరుతో మల్లోజుల రాసిన లేఖలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. మావోయిస్టు పార్టీ సైద్ధాంతికంగా తప్పులు చేసిందని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని, అందువల్లే ఇంతటి నిర్బంధం ఎదుర్కోవలసి వస్తుందని మల్లోజుల 21 పేజీల లేఖను విడుదల చేశాడు. దీనికి రూపేష్ పేరుతో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ హెడ్ ఆసన్న మద్దతు పలికాడు. అయితే మల్లోజుల రాసిన లేఖపై మావోయిస్టు పార్టీలోని మరో వర్గం తీవ్రంగా స్పందించింది. ఇటీవలే ఎన్కౌంటర్లో చనిపోయిన 2 కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి సైతం దీనిని ఖండిస్తూ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ విభాగం సైతం దీనిని వ్యతిరేకించింది. పైగా మల్లోజుల పార్టీకి ద్రోహం చేస్తున్నాడని, అతడు తన ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పజెప్పాలని, లేదంటే బలవంతంగా లాక్కుంటామని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. దీంతో మావోయిస్టు పార్టీలో చీలిక తప్పదని తేలిపోయింది. దీనికి అనుగుణంగానే మావోయిస్టు పార్టీలో మల్లోజుల వర్గం వరుస లొంగుబాట్లకు తెరతీసింది. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీలోని తెలుగు నక్సలైట్లలో వచ్చిన విభేదాలే ఈ లొంగుబాటుకు కారణం అనే చర్చ వేగం పుంజుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది మే నెలలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ చీఫ్గా మల్లోజుల వేణుగోపాల్కు పగ్గాలు ఇవ్వకపోవడం పట్ల ఆయన వర్గం పార్టీతో విభేదించింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముప్పాళ్ల లక్ష్మణరావు తర్వాత పార్టీ పగ్గాలు మల్లోజులకు ఇస్తారనే చర్చ జరిగింది. అయితే అప్పుడు నంబాళ్ల కేశవరావు వైపే కేంద్ర కమిటీ మొగ్గు చూపింది. ఇక నంబాళ్ల అలియాస్ బసవరాజు తర్వాతనైనా మల్లోజులను చీఫ్గా ఎన్నుకుంటారని భావించారు. అకస్మాత్తుగా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ పేరు తెరమీదకొచ్చింది. దీంతో మల్లోజుల వర్గం పూర్తిగా పార్టీ కేంద్ర కమిటీలోని ఇతర నాయకత్వంతో విభేదాలు పెంచుకుందనే చర్చ జరుగుతోంది. దీనివల్లే మల్లోజుల వర్గం ఆయుధాలు వీడాలనే నిర్ణయానికి వచ్చిందని పార్టీలోని ఓ వర్గం చెబుతోంది. ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయిన తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న సైతం మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం ఎవరూ ప్రధాన కార్యదర్శి లేరని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. అసలు కేంద్ర కమిటీ సమావేశమే జరగలేదని ఆసన్న స్పష్టం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే తిప్పరి తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా మల్లోజుల వర్గం అంగీకరించడం లేదని స్పష్టమవుతోంది. అయితే మల్లోజుల వేణుగోపాల్ను వ్యతిరేకించే వారిలో కేంద్ర కమిటీకి చెందిన మల్లా రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి, పాక హనుమంతుతో పాటు గోండి మావోయిస్టు నాయకుడు హిడ్మా పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్న దామోదర్ అలియాస్ జగన్ దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనే విషయం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే మల్లోజుల లేఖను వ్యతిరేకించిన వారిలో దామోదర్ కూడా ఉండడంతో మల్లోజులను సపోర్ట్ చేసే నాయకత్వం మావోయిస్టు పార్టీలో పెద్దగా మిగల్లేదని అర్థమవుతోంది. నక్సలైట్లు ఆయుధాలు వదిలేయడం మావోయిజం అంతం కాదా? సాయుధ పోరాటాన్ని సమర్థిస్తున్న వారు ఇంకా ఎంతమంది ఉన్నారు? దండకారణ్యంలోని ఆదివాసీలు ఏం కోరుకుంటున్నారు? వేల సంఖ్యలో ఉన్న మిలిషియా ఇప్పుడు ఏం చేయబోతోంది? లొంగుబాటు తరుణంలో మావోయిస్టు నాయకత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద నక్సలైట్ లొంగుబాటుగా భద్రతా బలగాలు కీర్తిస్తున్న ఈ సరెండర్స్ ప్రభావం ఎలా ఉండబోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 4 రోజుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన దాదాపు 310 మంది మావోయిస్టులు లొంగిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. లొంగిపోయిన వారిలో మల్లోజుల వేణుగోపాల్, ఆసన్నతో పాటు చాలా మంది దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వీరిలో డీకేఎస్జెడ్సీ మెంబర్ భాస్కర్, టెక్నికల్ టీంలో పనిచేసిన సరోజ, మరికొంతమంది కమాండర్లు ఉన్నారు. దాదాపు 20 వరకు AK-47 తుపాకులు, 40 వరకు ఆటోమేటిక్ వెపన్స్, మొత్తానికి 200 ఆయుధాలను మావోయిస్టులు లొంగుబాటు సమయంలో పోలీసులకు అప్పగించారు. అయితే మొత్తం మావోయిస్టు పార్టీ క్యాడర్లో ఇది ఎంత భాగం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కేంద్ర నిఘా వర్గాల లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టుల సంఖ్య 1000 లోపే ఉందని తెలుస్తోంది. అయితే వివిధ వర్గాల ద్వారా వస్తున్న సమాచారంతో పాటు లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి 2500 మంది సాయుధ సైన్యం ఉన్నట్లుగా అంచనా. గణాంకాల ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం లొంగిపోయిన వారి సంఖ్య మొత్తం సాయుధ మావోయిస్టులలో దాదాపు 15%గా చెప్పుకోవచ్చు. దీంతో మిగిలిన మావోయిస్టుల సంగతేంటనే చర్చ జరుగుతోంది. ఒకవేళ మిగిలిన వారు కూడా ఇదే బాట పడితే దాదాపు 1000 మంది వరకు లొంగిపోవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
వచ్చే వారం రోజుల్లో లొంగుబాట్లకు సంబంధించి స్పష్టమైన ముఖ చిత్రం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ దారిలోనే మావోయిస్టు పార్టీకి చెందిన ఉదంతి ఏరియా కమిటీ కూడా లొంగుబాటు వైపు మొగ్గు చూపింది. దీనికి అనుగుణంగా తమ మావోయిస్టు కామ్రేడ్లకు ఉదంతి ఏరియా కమిటీ కార్యదర్శి సునీల్ లేఖ రాశారు. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12:30 ఎక్కడ కలవాలో కూడా తన లేఖలో సునీల్ స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఒక విధంగా ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లో కూంబింగ్ ఆపేసినట్టు సంకేతాలు వస్తున్నాయి. మావోయిస్టులు స్వేచ్ఛగా అడవిలో నుంచి లొంగుబాటు కోసం బయటకు వచ్చే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టుల కోసం ప్రభుత్వం నది దాటేందుకు వీలుగా బోట్లు కూడా ఏర్పాటు చేసింది. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ కాల పరిమితిలో మావోయిస్టులు లొంగిపోతారా లేక మరో ఎత్తుగడతో వస్తారా అనే అనుమానాలు పోలీస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు పార్టీకి ఇది సంధికాలం. ఓవైపు లొంగుబాట్లు పెరుగుతుంటే ఆ పార్టీలో ఉన్న మిగిలిన నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయడం లేదు. లొంగిపోతున్న వారిది తప్పని కాని ఎవరూ ఈ ట్రాప్లో పడద్దు అనే మాట కూడా మావోయిస్టు పార్టీ నాయకత్వం నుంచి రావడం లేదు. చాలా మందిలో అసలు మావోయిస్టు పార్టీకి ఇంకా నాయకత్వం మిగిలి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు పార్టీ కార్యదర్శి తిప్పరి తిరుపతి పేరుతో ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు లొంగుబాటు అవుతున్న వారు స్వేచ్ఛగా అడవి నుంచి వస్తున్న క్రమంలో మిగిలిన వారి పరిస్థితిపై ఆసన్న చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. తమతో పాటు రావడానికి కొంతమంది నిరాకరించారని, వారికి కావలసిన సామగ్రి ఇచ్చి జాగ్రత్తలు చెప్పి మరీ వారిని ఇతర దళాల కాంటాక్ట్లోకి పంపించామని ఆయన చెప్పారు. పార్టీ ఫండ్తో పాటు మిగిలిన ఆయుధాలను, డంప్లను సాయుధ పోరాటం చేస్తున్న వారికి అప్పజెప్పామని ఆసన్న ఛత్తీస్గఢ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంటే ఓ వర్గం ఇంకా దీనిని వ్యతిరేకిస్తోందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వర్గం ఎంత బలంగా ఉందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఓ అంచనా ప్రకారం మావోయిస్టు పార్టీ గత 2.5 దశాబ్దాలుగా బస్తర్లో జనతన సర్కార్ను నిర్వహిస్తోంది. అంటే ప్రభుత్వానికి సమాంతరంగా మరో ప్రభుత్వం లాంటిదన్నమాట. ఒక తరం మొత్తం మావోయిస్టు పార్టీ పాలనలో ఎదిగిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 10 లక్షల మంది జనాభా మావోయిస్టు పార్టీ పాలన కింద ఉందనేది ఆ పార్టీ ప్రకటనల ద్వారా అర్థమవుతున్నమాట. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇది 5 లక్షల వరకు ఉండొచ్చనేది అంచనా. ఇందులో దాదాపు 25,000 మంది మిలిషియా సభ్యులుగా ఉన్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిలో ఎంతమంది ఇప్పుడు లొంగుబాటు వైపు నిలుస్తారు? మావోయిస్టు పార్టీ ఏకమొత్తంగా నిర్ణయం తీసుకుంటే తప్ప వీరు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించే అవకాశం లేదు. రాబోయే కాలంలో వీరు ఏ విధంగా ప్రభుత్వ పాలన కిందకు వస్తారు? ఎంతవరకు కొత్త ప్రభుత్వంతో వీరికి సయోధ్య కుదురుతుంది? కొత్త పాతల ఘర్షణ వల్ల ఎలాంటి కొత్త సామాజిక ఆర్థిక పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనే అనుమానాలున్నాయి. తుపాకీ వేసుకుని అడవి బాట పట్టిన అన్నలు లొంగిపోవడంపై కొంతమంది నీతి సూత్రాలు వల్లిస్తున్నారు. లొంగుబాటు ద్రోహం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గంజి నీళ్లతో అడవిలో పోరాడిన మావోయిస్టులు ఇప్పుడు లొంగిపోవడం ఓ విరామం మాత్రమే అని మరికొందరు అంటున్నారు. విప్లవం రూపు మార్చుకుంటుందని, సాయుధ పోరాటం స్థానంలో మరో భావజాలం విస్తరిస్తుందని జోస్యం చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ నిజంగానే తన పంథా మార్చుకుని జనజీవనంలోకి రావాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ తర్వాత పిట్టల్లా రాలిపోతోన్న మావోయిస్టులపై జనాల్లో సానుభూతి పెరుగుతోంది. ఎందుకు ఈ పోరాటం, ఎవరి కోసం ఈ ఆరాటం అనే భావన మావోయిస్టుల్లోనూ పెరిగిపోయింది. ముఖ్యంగా కేవలం తాము తయారు చేసుకున్న జనతన సర్కార్ తప్ప బయట ఎక్కడా తమ అవసరం లేదనే వాస్తవం వారికి అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన, సామాజిక ఆర్థిక పరిస్థితులు మారిన విషయాన్ని మావోయిస్టులు విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మేధావి వర్గం కూడా మావోయిస్టులు లొంగిపోతే తప్పులేదని చెప్తోంది. చాలా వరకు మావోయిస్టులను సపోర్ట్ చేసిన తెలుగు మేధావులు అందుకే ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. ఇక మావోయిస్టులు అడవిలోనే ఉండాలనే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పుడు జరుగుతున్న లొంగుబాట్లపై కొందరు విమర్శలు చేస్తున్నా 40 ఏళ్లు పోరాటం చేసిన వారిని విమర్శించే నైతికత ఎంతమందికి ఉంటుంది? అడవిలో ఆదివాసీల కోసం పోరాడిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, భాస్కర్ లాంటి వారి కంటే ఎక్కువ సామాజిక స్పృహ ఎవరికి ఉంది? నమ్ముకున్న ఆదివాసీలను వదిలేసి రావడం ద్రోహం అనేవారు ఎవరిని ప్రశ్నిస్తున్నారో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలని లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్నారు. గట్టుపై కూర్చుని సిద్ధాంతాలు చెప్పేవారు అడవిలో గంజి తాగి పోరాటం చేసిన వారిపై రాళ్లు వేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వస్తున్నాయి.
అందుకే మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు అధికారికంగా మాట్లాడడానికి మేధావులు సైతం వెనకంజ వేస్తున్నారు. మొత్తానికి ఇది మావోయిస్టులు తేల్చుకోవలసిన వివాదం. ఆయుధాలు వదిలేయాలా లేక సాయుధ పోరాటంలో కొనసాగాలా అనే విషయంలో లోక స్టాండ్ అయి కేవలం సాయుధ మావోయిస్టులకు మాత్రమే ఉంది. మావోయిస్టుల లొంగుబాటు పూర్తయితే ఇక దేశంలో నక్సలిజం పూర్తిగా మాయమవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మావోయిస్టు పార్టీ పుట్టినిల్లు అయిన తెలంగాణ చరిత్రను కాస్త వెతికితే దీనికి సమాధానం దొరికే అవకాశం ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం అందించిన నాయకత్వం, సైద్ధాంతిక భావజాలమే తరువాతి క్రమంలో తెలంగాణలో నక్సల్ ఉద్యమానికి ఊపిరిలూదింది. తొలి తెలంగాణ ఉద్యమంతో పాటు మలిదశ పోరాటానికి అదే పోరాట స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు లొంగిపోతున్న మావోయిస్టులు తమ వెంట ఎన్నో సైద్ధాంతిక సూత్రీకరణలు, సామాజిక అనుభవాలతో అడవిని వీడి జనారణ్యంలోకి తీసుకువస్తారు. ఈ డిజిటల్ యుగంలో వారి అనుభవాలు, ఆలోచనలు అన్నీ ఇంటర్వ్యూల రూపంలో, పుస్తకాల మార్గంలో మళ్లీ ప్రజలను తాకే అవకాశం లేకపోలేదు. ఈ మొత్తం భావజాలాన్ని ఎవరు కన్జ్యూమ్ చేస్తారు? వందల వేల యూట్యూబ్ ఛానల్స్లో వీరి ఇంటర్వ్యూలు రానున్నాయి. ఇందులో మంచి ఎంత, చెడు ఎంత అని ఆలోచించే కన్నా ఇదంతా తరువాతి తరాలకు ట్రాన్స్ఫర్ అవుతుందనేది సుస్పష్టం. సాయుధ పోరాట భావజాలం మరో రూపంలో మరో తరానికి బదిలీ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. 2 రోజుల క్రితం లొంగిపోయిన మావోయిస్టు నేత భాస్కర్ తన ఇంటర్వ్యూలో మా అనుభవాలు, పోరాటాలు రాబోయే తరాలకు చెప్పాలన్నా మేము బతకాలి కదా అని అన్నారు. మావోయిస్టు పార్టీ గత 4 దశాబ్దాల్లో చేసిన పోరాటం ఇప్పటికే చాలా వరకు పుస్తకాల్లో రికార్డైంది. అయితే ఛత్తీస్గఢ్ పోరాటాలు మాత్రం అడవిని వదిలి వస్తున్న మల్లోజుల, ఆశన్న, భాస్కర్, సరోజ లాంటి వారు చెబితేనే తెలుస్తాయి. అందుకే ఇప్పుడు వీరంతా ఏం చేస్తారు? ప్రజా పోరాటాలను నిర్మిస్తారా, రాజకీయాల్లోకి వస్తారా, లేక పుస్తకాలు రాస్తారా అనే చర్చ జరుగుతోంది. వీరు చేయబోయే పనులే మావోయిస్టు పార్టీ భావజాలం ఎలా ఉండబోతోందనే విషయాన్ని నిర్దేశించబోతోంది. అయితే ఇదంతా భవిష్యత్తు, దీనిని ఎవరూ నిర్దేశించలేరు. లొంగుబాటు విషయంలో ఎవరెన్ని మాటలన్నా మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటన వస్తేనే దీనిపై క్లారిటీ రానుంది. అయితే మావోయిస్టు పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఆతృతగా చూస్తున్న మరో అంశం మావోయిస్టు పార్టీ కీలక నేత గణపతి ఎక్కడున్నారు అనేది. గణపతి బతికే ఉన్నారా? ఉంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు? ఆయనకు అల్జైమర్స్ వచ్చిందనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ గణపతి బతికి ఉంటే ఆయన ప్రకటన చేస్తే ఈ కన్ఫ్యూజన్ పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు మావోయిస్టులు అడవిని వీడుతున్నారు. మేము లొంగిపోవడం లేదు, కేవలం ఆయుధాలను ప్రజల ముందు, ప్రభుత్వాల ముందు వదిలేస్తున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా ఆయుధం ఇప్పుడు అడవిని వీడింది. ఈ ప్రయాణం చీకటి దారుల్లోకా లేక వెలుగు రేఖల వైపా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్.